హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరికృష్ణ రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్పిడి కావచ్చు, అదేవిధంగా అధికార మార్పిడి కావచ్చు సంబంధించి కీలకం కానున్న 4 కులాలు కమ్మ, కాపు, రెడ్డి మరియు ఇది బెలము అధికార మార్పిడికి సీఎం కావచ్చు, అదేవిధంగా అంటే సీఎం కుర్చీలన్నా కూడా, అదేవిధంగా ప్రభుత్వాలు మారాలన్నా కూడా ఈ యొక్క 4 కులాలే కీలకం. అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజకీయాల్ని నడిపించేది ఈ యొక్క 4 కులాలని అనుకుంటున్నారు. ఇది నిజమా అబద్ధమా? ప్రభుత్వాలు మార్పు కావచ్చు, అధికార మార్పిడి కావచ్చు, దేశ రాజకీయాల మార్పులు కావచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ మధ్య తమిళనాడు రాజకీయాల్లో కూడా కమ్మళ్ళు మార్పు చేపడతారు. వాళ్ళు కూడా ఏదో కమ్మ గ్లోబల్ ఫౌండేషన్ అనేది ఒకటి వాళ్ళ యొక్క సదస్సు కూడా మొన్న పెట్టారు ఈ మధ్య చెన్నైలో. వాళ్ళు కూడా 40 నుంచి 50 సీట్ల వరకు అడుగుతున్నారు. అన్ని పార్టీలు అబ్బాగా, టీవీకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏడీఎంకే కావచ్చు, అన్ని పార్టీలు ఇవాళ కర్ణాటక కావచ్చు, సౌత్ రాజకీయాల్లో కీలకం కాపు, కమ్మ, రెడ్డి, అదేవిధంగా బెలము. ఈ యొక్క 4 కులాలకు సంబంధించి రాజకీయ మార్పులు వస్తాయని ఈ మధ్య అంటున్నారు. అది నిజమాబద్ధం అనేది ప్రజలకు తెలుసల్లా. నాకు తెలిసినంత వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి కావచ్చు, ప్రభుత్వాలు మారాలన్న కీలకమైన ఓట్లు ఎస్టీలు, బీసీలు, వీళ్ళే కీలకం 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇవన్నీ వేస్ట్. కమ్మ, కాపు, కులము, రెడ్డి, కమ్మ, కాపు, రెడ్డి, బెలము అంటే వీళ్ళ ద్వారా నాయకులు ఎక్కువ వస్తున్నారు అనుకుంటారు. కానీ నాకు తెలిసినంత వరకు రాజకీయ మార్పిడికి కారణం, ప్రభుత్వాల మార్పిడికి కారణం ఎస్టీలు, బీసీలు. వీరి ఓట్లు ఇటుపక్కుంటే అది పోతాయి. ఇంకా ఆంధ్ర రాజకీయాలు చూస్తే ఈస్టు, వెస్టు, విశాఖపట్నం ఈ ఏరియాలో కాపులు, కమ్మల ప్రభావం ఎక్కువ ఉంటుంది. అమలాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్టీల ప్రభావం ఎక్కువ ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలో రెడ్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. గుంటూరు టౌన్ కావచ్చు, విజయవాడ టౌన్ కావచ్చు, ముస్లింల ఓట్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వాల మార్పిడికి కారణం ప్రభుత్వ వ్యతిరేక విధానాల అంటే అధికార మార్పిడికి కారణం ప్రజల వ్యతిరేకత నిర్ణయాల. 2029 లెక్క ప్రకారం ఏ పార్టీకి మెజారిటీ వస్తుందనేది ప్రజలు నిర్ణయించాలా. నాయకుల మాటలు నమ్మరాదు, ప్రజలే కీలకం. ఆ ప్రజల్లోనే ఇవాళ ఆంధ్రాలో అధికార మార్పిడి కావాలంటే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు కీలకమైన ఓట్లు ఈస్ట్ వెస్ట్ అంటే
ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం వరకు ఈ యొక్క 3 జిల్లాలు అతిపెద్ద జిల్లాలైన ఉమ్మడి ఈస్ట్ గోదావరి, ఉమ్మడి వెస్ట్ గోదావరి, అదేవిధంగా ఉమ్మడి విశాఖపట్నం, ఈ యొక్క 3 జిల్లాలో కాపు ఓట్లే కీలకం. అది ఏ పార్టీ అయినా కావచ్చు, పార్టీలు కదా పక్కన పెడితే ఈ 3 జిల్లాలో కాపు ఓట్లే. ఇక రాయలసీమ జిల్లాలో రెడ్లు కీలకం. రెడ్లు, ఎస్టీలు కీలకం రాయలసీమ జిల్లాలో. అదేవిధంగా నెల్లూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, ఈ యొక్క ఏరియాలో కాపులు, రెడ్లు కీలకం. చౌదరీస్ మధ్యలో ఉంటారు. కాపులు, రెడ్లు కీలకం ఈ యొక్క 2 జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు కావచ్చు, ఉమ్మడి ప్రకాశం జిల్లా కావచ్చు. ఇక పల్నాడు జిల్లాలో యాదవులు, రజకులు, రెడ్లు ప్రభావం చూపిస్తాయి. పల్నాడు జిల్లాలో ఈ యొక్క ఓట్లే కీలకం. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాలో కాపు వర్సెస్ కమ్మ, ఈ యొక్క 2 సామాజిక వర్గాలు అనేది కీలకం. కృష్ణా కావచ్చు, గుంటూరు కావచ్చు, ఉమ్మడి. ఇక శ్రీకాకుళము, విజయనగరము, ఈ ఏరియాలో కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఈ యొక్క విజయనగరము, శ్రీకాకుళంలో కులం అనేది లేదు, వ్యక్తిత్వం అనేది పనిచేస్తుంది. విశాఖపట్నం కావచ్చు, విజయనగరము, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కులం అనేది పనిచేయదు. ఈ యొక్క డిఫరెన్స్, ఎందుకంటే ట్రైబల్స్ ఉన్న ఏరియా. ఒక్కసారి అధికార మార్పిడికి ప్రజలు తలుచుకుంటే ఏ నాయకులు ఉండరు. గుర్తుపెట్టుకోండి ప్రజలారా, గుర్తుపెట్టుకోండి నాయకులారా. మీరు మీ హరికృష్ణారెడ్డి. నా వీడియో నచ్చిందని కోరుకుంటూ థ్యాంక్ యూ.